సో నేను మీకేం చెప్పాను, సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే ఇద్దరికి ఏమో ఉపయోగం ఉండాలి అని. ఏం ఉపయోగం ఈ బ్యాక్టీరియాల్ని లోపల ఉంచుకునే దాని నుంచి? వాట్ ఈస్ ది బెనిఫిట్స్? మనకు ఎలా మంచిది జరుగుతుంది బ్యాక్టీరియా వల్ల, అవి లేదంటే ఏం కష్టం అవుతుంది అనేది లెట్ us try to understand. The first thing, ఇమ్యూనిటీకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో దే ఫార్మ్ ది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అంటే ఏంటి? మంచి బ్యాక్టీరియా మీ బాడీలో బాగా పెరుగుతుంటే చెడ్డ బ్యాక్టీరియాలకి, వైరస్లకి పెరిగేదానికి స్థలం ఉండదు, వీలు కాదు. సో దే ఆర్ యువర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. దట్ ఈస్ రిలేటెడ్ టు ది అంటే జిఐ సిస్టమ్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో మొత్తం ఈ మంచి బ్యాక్టీరియాలు ఉంటే చెడ్డ బ్యాక్టీరియాలు, వైరస్లు పెరగవు. అలాగే మిగిలిన ఓవరాల్ ఇమ్యూనిటీకి అవసరం ఉన్న ఎన్నో రకాల పదార్థాలని ఇవి రిలీజ్ చేస్తాయి. సో దే డైరెక్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ బై రిలీజింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఇవి ఉన్నప్పుడు అవి రిలీజ్ చేసే ఎంజైమ్స్ వల్ల ఇమ్యూన్ రెగ్యులేషన్ జరుగుతుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ని అవి ట్రైన్ చేస్తాయి. ఎలా రెస్పాండ్ చేయాలి, ఎప్పుడు రెస్పాండ్ చేయాలి, ఎంత రెస్పాండ్ చేయాలి, ఎక్కడ దేహంలో ఏ భాగంలో రెస్పాండ్ చేయాలి అనేది కూడా ఆ ట్రైనింగ్ వచ్చేది ఈ మంచి బ్యాక్టీరియాలు ఉన్న కారణమే. అది కాకుండా వెరీ ఇంపార్టెంట్ ఫర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. అంటే పోషకాంశాలని పీల్చుకునే శక్తి జరిగేది ఎక్కడ? ఇంటెస్టైన్ లోపలనే. ఆ శక్తి మనకు ఉండాలంటే ఈ బ్యాక్టీరియాలు ఉన్నప్పుడే అది సాధ్యము. సో ఇప్పుడు ప్రస్తుతం అందరికీ చాలా చాలా డిఫిషియన్సీస్, బి కాంప్లెక్స్ డిఫిషియన్సీ, B12 డిఫిషియన్సీ, విటమిన్ డి డిఫిషియన్సీ, విటమిన్ సి డిఫిషియన్సీ, విటమిన్ ఏ డిఫిషియన్సీ, ఇవన్నీ ఎందుకు తక్కువ అయిపోతున్నాయి? ఐరన్ డిఫిషియన్సీ, కాల్షియం డిఫిషియన్సీ. ఫస్ట్ థింగ్, తింటున్న ఆహారం ఎంత ప్రాసెస్ అయిందంటే పోషకాంశాలు తక్కువ ఉన్నాయి. దాంతోపాటు దాన్ని అబ్జర్వ్ చేసుకునేదానికి, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఇంకా ప్లాన్ చేస్తున్నాం అన్నప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. మొత్తం 9 months తీసుకున్నా కూడా డెలివరీకి వెళ్ళినప్పుడు ఇంకా హిమోగ్లోబిన్ తక్కువనే ఉంది. 40 years వచ్చినప్పటి నుంచినే ఆడవాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయంటే కాల్షియం టాబ్లెట్స్ వాడండి అని, మెనోపాజ్ అని అప్పటి నుంచినే ఇస్తారు. అయినా కూడా 5 సంవత్సరాలు వాడినా కూడా నీ రీప్లేస్మెంట్ చేయాలి, అంత బోన్ డెన్సిటీ తక్కువ ఉంది అని చెప్తారు. సో ఏమవుతుంది? ట్యాబ్లెట్ రూపంలో తీసుకున్నా కూడా పోషకాంశాలు దేహానికి అందట్లేదంటే దాన్ని పీల్చుకునే శక్తి మనకు లేదు. అందుకే ఈ డిఫిషియన్సీస్ అవుతున్నాయి. అందరికీ కనిపించ బికాస్ వీ డోంట్ హ్యావ్ మైక్రోబ్స్. గట్ పర్మియబిలిటీ డిపెండ్స్ ఆన్ గుడ్ బ్యాక్టీరియా. అవి ఉన్నప్పుడు అవి రిలీజ్ చేసే కెమికల్స్ నుంచి పర్మియబిలిటీ వస్తుంది. అవి లేవంటే మీకు అక్కడ ఉన్నా కూడా పీల్చుకోలేరు. సో దట్ ఈస్ అనదర్ మేజర్ రీజన్. చాలామంది సింపుల్గా 2 lines చెప్పండి హెయిర్ ఫాల్కి ఏం చేయాలి అని అడుగుతారు. హెయిర్ సరిగ్గా ఉండాలంటే అన్ని మైక్రోన్యూట్రియంట్స్ లైక్ సెలీనియం, జింక్, కాపర్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే హెయిర్ స్ట్రాంగ్గా ఉంటాయి. పెద్ద పెద్దవి కాల్షియం, ఐరన్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లో చూస్తాం. అలాంటివి మోర్ దెన్ 100 న్యూట్రియంట్స్ ఆర్ దేర్. చిన్న ప్రమాణాల్లో అవసరం ఉండేటివి ఏవి మేము రోజు టెస్ట్ చేసి చూడం అలాంటివి. సో అవన్నీ సరిగ్గా ఉంటేనే హెయిర్ క్వాలిటీ, హెయిర్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. సో అవన్నీ మీరు పీల్చుకోవాలంటే ఆహారం నుంచి మంచి ఆహారం తీసుకోవాలి. దాంతోపాటు గట్ బ్యాక్టీరియా మీకు సరిగ్గా ఉండాలి. ఓకే, సో ఫర్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ గట్ బ్యాక్టీరియా ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ కోసం ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ డాక్టర్స్ inside the body.
ఎందుకు వీళ్ళని డాక్టర్స్ ఇన్సైడ్ ద బాడీ అని పిలుస్తున్నాం అంటే దే ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. అవి 24/7 మీ లోపల ఉండి కంటిన్యూస్గా మీ బాడీ నుంచి సిగ్నల్స్ని రిసీవ్ చేస్తుంటాయి. ఎక్కడ ఏం ఇబ్బంది ఉంది, ఏ ప్రాబ్లం జరుగుతుంది, ఓ అక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతుందా, ఓ ఇక్కడ ఇది తక్కువ ఉందా అని డయాగ్నోస్టిక్స్ రన్ చేస్తూ అప్పటికప్పుడే దానికి సొల్యూషన్గా కూడా ఏం అవసరమో దాన్ని ఎక్కువగా అబ్జార్ప్షన్ చేసేలాగా, దాన్ని రీడైరెక్ట్ చేసేలాగా కూడా చేస్తాయి. సో దే ఆర్ all the time inside your body 24/7 reading what is happening, what is going wrong in your body. దానికి సరిపడేలాగా ఏది పోషకాంశాలు ఎక్కువ కావాలి, ఎక్కడికి కావాలనేది కూడా అవి డిసైడ్ చేసి లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో దే ఆర్ డాక్టర్స్ ఇన్సైడ్ యువర్ బాడీ. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి లేకుండా ఇట్ ఈస్ impossible to be healthy. So they are doctors inside your body. ఇదంతే కాకుండా they even influence the way in which we are thinking. మన ఆలోచనలు కూడా గట్ మైక్రోబ్స్కి సంబంధంలోనే ఉంటాయి. నిన్న సార్ చెప్తున్నారు, I have a gut feeling that today it is going to rain అని చెప్తారు. What is this gut feeling? ఈ బ్యాక్టీరియా మీ ఇంటెస్టైన్లో ఉన్నటివి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించే దానివల్ల వి థింక్ క్లియర్లీ. అవి లేదంటే ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు. ఆవేశం ఎక్కువగా ఉండేది, కొంచెం ఏదైనా ఇబ్బంది జరిగిందంటే డిప్రెషన్కి వెళ్ళిపోయేది, ఇంత టెన్షన్కి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఇవన్నీ ఎక్కువ అవుతున్నది ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా మన లోపల లేని కారణం. సో దే ఆర్ ఈవెన్ సో ఇంపార్టెంట్ దట్ మన మనస్సు పరిస్థితికి, స్ట్రెస్ తగ్గించుకునేదానికి, క్లారిటీగా ఆలోచన చేసేదానికి కూడా microbes imbalance is a major reason why we are all in such a delicate state of mind ఉన్నదానికి కూడా ఇది కారణంగా ఉంటుంది. So what do we need to do? How do we set right this microbial imbalance? ఎలా సరి చేసుకునేది దీన్ని? So two important things. ప్రోబయోటిక్ ఆల్రెడీ అర్థమైంది. ఈ మంచి బ్యాక్టీరియాల్ని రెగ్యులర్గా మేము సేవిస్తూ ఉంటే అవి అక్కడ పెరిగేదానికి వీలవుతుంది. విల్ డిస్కస్ అ లిటిల్ మోర్ అబౌట్ దిస్ నెక్స్ట్. దానికి ముందు ప్రీబయోటిక్ అని ఒకటి ఉంది. ఏంటి ఈ ప్రీబయోటిక్ అంటే? ఈ బ్యాక్టీరియా లోపల కంఫర్టబుల్గా ఉండేదానికి మేము ప్రొవైడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఫర్ దెమ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రీబయోటిక్. ఇప్పుడు టెంపరేచర్ సెట్ చేసాం, 18-16 సెట్ చేసాం అనుకోండి, చాలా చాలా అనిపించింది, ఎవరో వచ్చి ఓకే దాన్ని 22-24 పెడదాం అనుకున్నాం. సో ఏ టెంపరేచర్ మాకు కంఫర్టబుల్ ఉంటుందో, ఏ హ్యూమిడిటీ మాకు కంఫర్టబుల్ ఉంటుందో ఆ రకంగా కొన్ని కండిషన్స్ ఉంటే మాకు కంఫర్టబుల్ ఉంటుందో, అలాగే ఈ బ్యాక్టీరియా బాగా పెరిగేదానికి మన గట్ లోపల కొన్ని కండిషన్స్ ప్రొవైడ్ చేస్తే అవి హ్యాపీగా పెరుగుతాయి. ఏంటి కండిషన్స్? వాళ్ళకి అవసరం ఉన్నది ఏంటి? ఫైబర్. సో పేగుల లోపల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గుడ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటే ఇవి బాగా పెరుగుతాయి. సో ఇంటెస్టైన్ లోపల ఫైబర్ ఇస్ ద మీడియం ఆన్ విచ్ దీస్ బ్యాక్టీరియా కెన్ గ్రో. సో అందరూ ప్రాసెస్డ్ ఫుడ్ తిని ఫైబర్ లేని ఫుడ్ తినే దానివల్ల కూడా ఆ కండిషన్సే లేవు.
ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళి హిమాలయాస్ పైన వదిలిపెడితే ఎలా ఉండలేమో, ఈ బ్యాక్టీరియాస్కి కూడా లోపల ఉండేదానికి అవసరం ఉన్న ఫైబరే లేదు. సో దాన్ని పెంచేదానికి మనకు కావట్లేదు. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు ప్రొవైడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫైబర్ ఇన్ ది గట్. సో అందుకే అంబలి చేసుకునేదానికి దేన్ని వాడుతున్నాము? వైట్ రైస్తో ఎందుకు అంబలి చేసుకోవట్లేదు? ఎందుకు సిరిధాన్యాల అంబలి తాగండి అంటున్నామంటే ఈ ఫైబర్ అనేది ఫస్ట్ అక్కడ అవసరము. సో వీఆర్ గోయింగ్ టు యూస్ మిల్లెట్స్ టు మేక్ అంబలి. ఫైబర్ని ప్రొవైడ్ చేస్తేనే ఇట్ ఈస్ ద ప్రీబయోటిక్ కండిషన్. అంటే ఆ బ్యాక్టీరియా పెరిగేదానికి ముందు అవసరం ఉన్నది ప్రీబయోటిక్. ఏమది? బాగా ఫైబర్ గట్లో ఉంటే అవి పెరుగుతాయి. సో మిల్లెట్స్ని వాడుకొని అంబల్ని తయారు చేసి తీసుకున్నప్పుడు ఇట్ విల్ గివ్ అస్ అ రెగ్యులర్ డోస్ ఆఫ్ ప్రోబయోటిక్ సో దట్ దే గ్రో.